Namaskar, I'm Dr. S. A. Kumar and my clinic name is Nobel Clinic, Hyderabad. So, actually, ఎక్కువ మంది రిక్వెస్ట్ ఏమొచ్చిందంటే లైక్ ఎప్పుడు యంగ్స్టర్స్కి చిన్న పిల్లలకి రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ మనము న్యాచురలీ ఎలా బాగా చేయాలి, దట్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్. సో అక్కడ మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ హెయిర్ ప్రాబ్లం మనకు ఎందుకు వస్తుంది. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం అక్కడ ఖచ్చితంగా మనం చూడాలి ఏంటంటే లైక్ ప్రతి ఒక్క విషయంలో మనం కొంచెం అక్కడ ఇంపార్టెంట్ చేయాలన్నమాట. లైక్ ఫుడ్ ప్యాటర్న్ అయినా, మన లైఫ్ స్టైల్ అయినా, లేకపోతే దీంతో పాటు మనకు స్లీపింగ్ హ్యాబిట్ ఎలా ఉంది, ఇది అన్ని చూడాల్సిన విషయం. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆహారం. ఎందుకంటే మన ఆహారం ఎప్పుడైనా సరే మనము తీసుకోవడం మొదలు పెట్టామనుకో, అప్పుడు ఇట్ గోస్ టు అవర్ స్టమక్, ఇంటెస్టైన్, తర్వాత ఇట్ కమ్ అవుట్స్ యాజ్ ఎ స్టూల్. ఓకే, సో దీనిలో మన గట్ ఈజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టైప్ ప్యాటర్న్. సో గట్ సిస్టమ్ మనకు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి గట్కు చాలా క్లియర్ కట్గా మనం చూసుకోవడం మన బాధ్యత. మనకు నార్మల్గా మనకు గట్ బాగుంటే హెయిర్ ఫాల్ ఉండదు, గట్ బాగుంటే మనకు స్కిన్ ప్రాబ్లం రాదు, గట్ బాగుంటే మనకు స్టమక్ కూడా బాగుంటుంది, గట్ బాగుంటే మనకు నార్మల్గా రాత్రిపూట బాగా నిద్ర పడతాయి, అండ్ గట్ బాగుంటే మనకు మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది. ఓకే, సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్. అండ్ దీనివల్ల మనకు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. మనకు అన్నోయింగ్లీ వచ్చేస్తాయి, మనకు తెలియదు. సో అక్కడ వచ్చిన సమస్య ఇప్పుడు ఏంటంటే మన గట్ బాగుండాలంటే మనం ఏం చేయాలి. ఓకే, సో దీనిలో మనకు గట్లు నార్మల్గా 2 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఒకటి మంచి బ్యాక్టీరియా, ఒకటి చెడ్డ బ్యాక్టీరియా. ఓకే, సో ఈ మంచి బ్యాక్టీరియా అండ్ చెడ్డ బ్యాక్టీరియాలు మనము నార్మల్గా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే ఈ మంచి బ్యాక్టీరియాకు మనం పెంచాలి, చెడ్డ బ్యాక్టీరియాకు మనం తగ్గించాలంటే మనం ఏం చేయాలి, అదే అక్కడ వచ్చిన సమస్య. ఎప్పుడైనా సరే మనం జంక్ ఫుడ్ తీసుకోవడం, ఎప్పుడైనా సరే మనం డ్రింక్ చేయడం, లేకపోతే ఎప్పుడైనా సరే మనం గుట్కాలు ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే మనం సిగరెట్ బాగా తాగడం, ఇది అన్ని చేస్తే ఉంటే ఇమీడియట్లీ ఇట్ అఫెక్ట్స్ అవర్ గట్. సో ఇట్లాంటి హ్యాబిట్స్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే ఎట్లాంటి హ్యాబిట్స్ ఉంటే ఈ హ్యాబిట్స్ నుంచి కొంచెం మనం గ్రాడ్యువల్గా తగ్గించి మనం మానేయాలి. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఈ టైపు లైక్ జంక్ ఫుడ్స్ అండ్ ఆల్వేస్ గోయింగ్ ఫర్ ఫాస్ట్ ఫుడ్, హోటల్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్, ఇది అన్ని మనం తగ్గించాలి. ఓకే, అండ్ దీంతో పాటు మనం చేయాలి ఏంటంటే గట్లు ఉన్న మంచి బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే మనం ఏం చేయాలి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ బాగుంటుంది, మనకు కళ్ళు బాగుంటుంది, మనకు హెయిర్స్ బాగుంటుంది, మనకు ఇంటెస్టైన్ బాగుంటుంది. సో టోటలీ డిపెండింగ్ అపాన్ దాట్. అండ్ ఓవరాల్గా ఐ టెల్ యూ వన్ థింగ్, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. చూడండి, మీ గట్ ఇన్ కేస్ బాగుంది అనుకో, మీ ఇంట్లో నార్మల్గా అయితే గొడవలు రావు. గొడవలు రాకపోవడానికి ఇది అతి ముఖ్యమైన విషయం అన్నమాట. సో గట్టుకు మనం బాగా చేయాలంటే నార్మల్గా అక్కడ ఏం చేయాలంటే లైక్ మనకు మంచి బ్యాక్టీరియాకు పెంచాలి. మంచి బ్యాక్టీరియాకు మనం పెంచాలంటే ఇట్స్ వెరీ సింపుల్. లైక్ ప్రతిరోజు మనం ఏం చేయాలంటే చియా సీడ్స్ ఉంటాయి కదా, ఆ చియా సీడ్స్ మనము రాత్రిపూట నానపెట్టేసి పొద్దున పూట అది తాగాలి. అండ్ ఇట్ షుడ్ బి ½ teaspoon ఓన్లీ, నాట్ మోర్ దెన్ దట్. ½ teaspoon ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ప్రతిరోజు మీరు రాత్రిపూట నానపెట్టేసి పొద్దున ఎంటీ స్టమక్లో మీరు తాగండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్, న్యాచురల్ ట్రీట్మెంట్ టు ఇంప్రూవ్ యువర్ గట్ సిస్టమ్. ఓకే, సో దట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ థింగ్, మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది, లేకపోతే హెయిర్ థిన్గా అయిపోయింది, లేకపోతే మీకు హెయిర్లో లైక్ బ్రేకేజ్ వచ్చేసింది, పీసెస్ లాగా అనిపిస్తుంది, బాగా ఊడిపోతుంది, గుచ్చలు ఊడిపోతుంది, ఎట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈవెన్ నా దగ్గర కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి, ఆ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. బట్ టు గివ్ ఎ ఇమీడియట్ బ్రేక్
ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే మెంతులు మీరు ప్రతిరోజు ఒక ½ టీ స్పూన్, చిన్న పిల్లలు అయితే ½ టీ స్పూన్, లేకపోతే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు 1 టీ స్పూన్ రాత్రిపూట నానపెట్టేసి మీరు పొద్దునప్పుడు తినండి. సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్లో ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. బట్ అక్కడ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనకు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా అక్కడ మనం తగ్గించాలి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్కు మనం తగ్గించాలంటే ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్లో మనం కనీసం కొంచెం ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ మనం తినడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఆల్కలైన్, ఆల్ ద వెజిటేబుల్స్ ఆల్సో ఆర్ రా వెజిటేబుల్స్ ఆర్ ఆల్కలైన్. అంటే కుకింగ్ చేసి తినడం కాదు, అక్కడ మీకు డెఫినెట్లీ ఈ టైపు చిట్కాలు అన్నీ మీరు పాటిస్తే మీకు 100 to 100% మీ హెయిర్ ఫాల్ కూడా తక్కువ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అండ్ మీకు స్కిన్లో డెవలప్మెంట్స్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు గట్ బ్యాక్టీరియాస్ పెరగడం వల్ల, గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాస్ మీకు పెరగడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మీకు మైండ్ కూడా బాగుంటుంది. సో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీకు ఎంట్లు ప్రతి ఒక్కరూ ఈ టైప్ రెమెడీ మీరు పాటించారంటే మీకు ఎంట్లు గొడవలు రావు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ, ప్రతి ఒక్కరు పాటించండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ you can call me on my mobile number which is given on the screen. And I'll tell you one thing, కొంతమందికి ఇది అన్ని చేసేసారు, లేకపోతే వాళ్ళకు థైరాయిడ్ ఉంది అండ్ వాళ్ళకు ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు, దానివల్ల కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ వస్తుంది అంటే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. బికాస్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్లో లైక్ సైడ్ ఎఫెక్ట్ ఉన్న మెడిసిన్స్ ఏం లేదు. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ అండ్ న్యాచురల్ రెమెడీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే, హెయిర్ ఫాల్ జరుగుతుంది, అన్ని రెమెడీ మీరు పాటించారు, మీకు పనికి రావట్లేదు అని అనుకుంటే మీరు నా క్లినిక్ రావచ్చు. నా నంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావాలి. బికాస్ సమ్టైమ్స్ ఐ విల్ బి బిజీ విత్ సమ్ అదర్ పీపుల్, అదర్వైజ్ ఐ మే బీ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మీటింగ్. సో ఎట్లాంటి ప్లేస్లో మీరు కాల్ చేసి రావడం బెస్ట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్, దిస్ ఇస్ ద మంచి రెమెడీ మీరు పాటించండి. పాటిస్తే విదిన్ 10 to 15 days ఆఫ్ టైం మీకు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అక్కడ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్లో ఇన్ కేస్ బ్రేకేజ్ ఉన్నా సరే అది కూడా రిపేర్ అవడం మొదలు పెడతాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, లైక్ నేను ఏదైతే వద్దు అని చెప్పాను అది ఖచ్చితంగా మీరు పాటించాలి. ఏంటంటే లైక్ ఆల్ ద జంక్ ఫుడ్, ఆల్ ద హోటల్ ఫుడ్ which is made of vinegar and ajinomoto, ఈ టైపు ఐటమ్స్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. అండ్ మ్యాక్సిమం ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇన్ యువర్ డయట్ ఆన్ డైలీ బేసిస్. ఇది మాత్రమే మీరు చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఇది అన్ని చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ రిజల్ట్, డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో we have the best remedy for the hair fall, for the complete bald head. And కొంతమందికి ఎట్లా ఉంది అంటే స్కాలీ ప్యాచెస్లకు కొన్ని చోట్ల వెళ్ళిపోతుంది, కొంతమందికి సోరియాసిస్ ఉంటుంది, కొంతమందికి ఎగ్జిమాస్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానివల్ల ఇన్ కేస్ మీకు జుట్టు ఊడిపోతుంది అంటే ఖచ్చితంగా మా దగ్గరికి మీరు రావచ్చు. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ టుడే. థ్యాంక్ యూ.